ఈ యొక్క కౌన్సిలింగ్ కోర్స్లో మీ అందరికీ ఆహ్వానం. ఈ బిబ్లికల్ కౌన్సిలింగ్ కోర్స్ మనము 12 లెసన్స్లో మనము దానిని విభజించుకొని లెసన్ బై లెసన్ మనము దీనిని అభ్యర్థిస్తాము. మొదటి లెసన్లో మనము కౌన్సిలింగ్ అంటే ఏంటి, బిబ్లికల్ కౌన్సిలింగ్ యొక్క నిర్వచనం ఏంటి, ఒక కౌన్సిలర్కి ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏంటి, ఈ కౌన్సిలింగ్లో జాగ్రత్త పడే విషయాలు ఏమున్నాయి, ఈ ఇంట్రడక్టరీ పార్ట్స్ మనము మొట్టమొదటి లెసన్లో మనము చూసుకుందాం. కౌన్సిలింగ్ అంటే మనము తెలుగులో ఇంకొక పదం మనము వాడవచ్చు, పరామర్శ. సో మనము బిబ్లికల్ కౌన్సిలింగ్ అంటే బైబిల్ ఆధారంగా చేసేటటువంటి పరామర్శ పరిచర్య. మీరు బైబిల్లో చూసినట్లయితే దేవుడు మానవులను ప్రేమించి యేసు ప్రభువుని శిలువ మీద త్యాగం చేసి మన పాపములను క్షమించి మమ్మల్ని అందరినీ దేవుని రాజ్యంలో చేర్చాడు. ఎప్పుడైతే మనము దేవుని రాజ్యంలో చేరుతామో అప్పటి నుంచి మనము యేసు ప్రభుని పోలి అభివృద్ధి చెందుతూ ఉంటాము. ఒక సంఘ కాపరికి కానీ లేదా దేవుని యొక్క పరిచర్య చేసేటటువంటి వ్యక్తికి కానీ ఒక మంచి స్కిల్ అవసరం ఉంది అంటే కనుక అది బైబిల్ ఆధారితమైనటువంటి పరిచర్య. యేసు ప్రభువు కూడా తన యొక్క టైటిల్ కనుక చూసినట్లయితే ఐజాయా ఆ గ్రంథంలోనే రాయబడింది. ఏమని? జీసస్ ఈజ్ అ వండర్ఫుల్ కౌన్సిలర్. అదేవిధంగా తను ఈ యొక్క భూలోకంలో పరిచర్య చేసినప్పుడు మరి ఎందరికో ఆదరణ, అభివృద్ధి కలగచేసి ఈరోజు కూడా మనతో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ యొక్క పరామర్శ పరిచర్య చేస్తూ మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటున్నాడు. మరి ఇలాంటి పరిచర్యలో మీరు కూడా దేవుని యొక్క ఆ వరమును పొంది ఆ యొక్క నైపుణ్యతను మీరు అభివృద్ధి పరిచి మీ జీవితంలో మీ యొక్క పరిచర్యలో మరి ఎంతోమందికి దీవెనకరంగా అవుతారనేసి నా నమ్మకం. సో మొట్టమొదటిగా మరి బిబ్లికల్ కౌన్సిలింగ్, బైబిల్ ఆధారిత పరిచర్య అంటే దాని యొక్క నిర్వచనం ఏంటో చూద్దాం. కౌన్సిలింగ్, పరామర్శ అనేది నిరాశలో ఉన్న వ్యక్తుల జీవితాలలో ఒకటి లేదా అన్ని అంశాల్లో నిర్మాణాత్మకమైన మార్పు మరియు అభివృద్ధి తేవటం, దాని కొరకు ఉభయులకు అంగీకారమైన బాంధవ్య హద్దులలో లోబడి ఆదరణతో కూడిన సంబంధమును ఏర్పరచుకొనుట. దీంట్లో మనం 3 అంశాలు గమనించవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే మరి బైబిల్ ఆధారిత పరామర్శ పరిచర్య చేసేటప్పుడు మరి దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుతున్నాడంటే మనం ఎప్పుడైతే ఎవరితోనైనా కూర్చొని వాళ్లకు పరామర్శ ఆ పరిచర్య చేస్తున్నప్పుడు మరి వాళ్ళకి ఆదరణ కలుగుతుందా లేదా, వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందుతుందా లేదా, అలాంటి ఆదరణ పూర్వకమైనటువంటి అభివృద్ధి అది ఎలా చేయొచ్చు అనేది మనం చూడబోతున్నాము. కానీ ఆ పరిచర్య చేసినప్పుడు కేవలం మనం మాట్లాడడమే కాకుండా, మనం బోధించడమే కాకుండా, కానీ మన మాటల ద్వారా, మన బోధన ద్వారా, మన పరిచర్య ద్వారా వాళ్ళ జీవితంలో మరి అభివృద్ధి చెందుతుందా లేదా, మరి వాళ్ళ జీవితంలో నిర్మాణకతమైనటువంటి అంటే కన్స్ట్రక్టివ్ చేంజ్. అప్పుడప్పుడు మనము మన పరిచర్య ద్వారా మంచి కాకుండా చెడు జరిగేటటువంటి ప్రసక్తి కూడా ఉంది. ఎందుకంటే మరి బైబిల్లో ఉన్నటువంటి మంచి డాక్ట్రిన్స్ని మనం చక్కగా చెప్పకపోతే, మరి తెలుసో తెలియకనో మరి తప్పు డాక్ట్రిన్స్ చెప్తే కనుక వాళ్ళకి ఆదరణ కాదు, వాళ్ళకి అభివృద్ధి కాదు, కానీ వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ కలిగేటటువంటి ప్రసక్తి ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనము బైబిల్ ఆధారిత పరిచర్య చేస్తామో,
పరామర్శ పరిచర్య చేస్తామో అప్పుడు మొట్టమొదటిగా మనం గమనించవలసింది ఏంటంటే వాళ్ళలో కన్స్ట్రక్టివ్ చేంజ్ ఉందా లేదా, పాజిటివ్ చేంజ్ ఉందా లేదా. అంటే దానికి ఉదాహరణ మనం చెప్తాం. ఒకటి, నిరాశ చెంది వచ్చినటువంటి వ్యక్తిని మనము ఎంకరేజ్ చేస్తున్నామా లేదా. ఒకవేళ కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని మనము ఆ కన్ఫ్యూజన్ తీసేసి వాళ్ళ మైండ్లో, వాళ్ళ మనస్సులో ఒక క్లారిటీ వస్తుందా లేదా అది మనం గమనించాలి. ఇప్పుడు యేసు ప్రభు ఎంతమందికో ఇలాంటి పరామర్శ పరిచర్య చేశాడో వాటి ఉదాహరణలు మనం చూస్తాము. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూసినట్లయితే నికోదేము రాత్రి యేసు ప్రభు దగ్గరకు వచ్చేసి తన యొక్క ఆందోళన వ్యక్తపరుచుకున్నాడు. ఒక చక్కగా యేసు ప్రభుని దేవుని కార్యకర్తలాగా గుర్తించేసి, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు కాబట్టి నువ్వు ఇలాంటి కార్యాలు చేయగలుగుతున్నావు అనినప్పుడు యేసు ప్రభు, నీలో మారు మనసు పొందితే కానీ నువ్వు దేవుని రాజ్యంలో మరి ప్రవేశించలేవు అనేసి సెలవిచ్చాడు. అలాంటి ఆ ఇన్సిడెంట్లో మనం చూసినట్లయితే నికోదేము వెళ్ళిపోయాడు, ఆ పరామర్శ పరిచర్య తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు. మరి ఆయన జీవితంలో మరి కన్స్ట్రక్టివ్ చేంజ్ కలిగిందా, ఆయనలో మంచి మార్పు జరిగిందా లేదా అని మనం చూసినట్లయితే, మనము తర్వాత తన జీవితం చూసినట్లయితే మనం చాలా గొప్పగా తనలో చక్కటి మార్పు వచ్చినట్లు మనం గమనిస్తుంటున్నాము. సన్హెడ్రిన్ మరి యూదుల యొక్క ఆ రూలింగ్ కౌన్సిల్లో మరి ఆయన నిలబడి యేసు ప్రభు పక్షాన ఒక మాట మాట్లాడాడు. ఏమని, మరి మనము ఈయనను చక్కగా మన చట్ట ప్రకారము పరిశీలించి ఆయనను ఖండించకపోతే మనము సరిచేస్తున్నామా అనేది ఒక ప్రశ్న అడిగాడు. ఈజ్ ఇట్ రైట్ టు కండెమ్ హిమ్ విదౌట్ ఎ ఫెయిర్ ట్రయల్, ఆ విధంగా అన్నాడు. అదే కాకుండా యేసు ప్రభు మరి శిలువ మీద చనిపోయినప్పుడు ఇద్దరు వ్యక్తులు పిలాతు దగ్గరికి వెళ్ళేసి యేసు ప్రభు యొక్క శరీరం కొరకు అడిగారు. ఎవరిద్దరు? అక్కడ నికోదేము ఇంకా జోసెఫ్ ఆఫ్ అరిమథియా, వీళ్ళిద్దరు వెళ్ళి యేసు ప్రభు యొక్క శరీరం కొరకు అడిగారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మరి వీళ్ళిద్దరు వెళ్ళారు, మరి ఆ 12 శిష్యులు ఏమయ్యారు? ఆ 12 శిష్యులు భయపడి అక్కడి నుంచి పారిపోయారు. యోహాను మనం గమనిస్తుంటున్నాము, మరియా ఇంకా ఇతరుల స్త్రీలతో శిలువ దగ్గర ఉన్నారు, కానీ వేరే వాళ్ళందరూ పారిపోయారు. చూసారా, ఒక్క పరామర్శ పరిచర్య ఆ కౌన్సిలింగ్ సెషన్ తర్వాత నికోదేము కంప్లీట్గా మారిపోయాడు. మరి హిస్టరీ కనుక చూసినట్లయితే మరి మనం ఏం గమనిస్తున్నామంటే నికోదేము తర్వాత ఒక బిషప్గా కూడా తీర్చిదిద్దబడ్డాడు అనేసి మనం గమనిస్తుంటున్నాము. సో ఈ విధంగా మరి ఎప్పుడైతే మనము పరామర్శ పరిచర్య చేస్తామో మనం గమనించాల్సిందంటే ఆ వ్యక్తులలో మరి చక్కటి కన్స్ట్రక్టివ్ చేంజ్, ఆ మార్పు వచ్చిందా లేదా. లేకపోతే కనుక మన యొక్క సమయము, వాళ్ళ యొక్క సమయము మనం వ్యర్థం చేసినట్లే. సో అది మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మనము ఇలాంటి పరిచర్య చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మనము ఈ రిలేషనల్ బౌండరీస్, మనకు ఆ వ్యక్తికి ఎవరికైతే మనం పరామర్శ పరిచర్య చేస్తున్నామో మనకు ఆ వ్యక్తికి మధ్యలో ఉండవలసినటువంటి సరిహద్దులు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే చాలామంది బాధపడ్డప్పుడు వాళ్ళు ఆదరణ కొరకు చాలా తాపత్రయపడుతూ ఉంటారు. ఎప్పుడైతే మీలాంటి వాళ్ళు ఆ వ్యక్తులతో ఈ పరామర్శ పరిచర్య చేయడానికి కూర్చుని ఉంటారో, అప్పుడు ఎప్పుడైతే మీరు దేవుని ప్రేమతో మరి వాళ్ళకు పరిచర్య చేయడానికి మొదలు పెడతారో వీళ్ళలో ఒకలాంటి డిపెండెన్సీ అనేది వస్తుంది. ఏంటి, మీరు చక్కగా వింటున్నారు, చక్కగా ప్రేమపూర్వకంగా ఆదరణపూర్వకంగా మీరు ఇలాంటి పరిచర్య చేయడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఎంత చక్కటి దేవుని యొక్క సేవకురాలు అనేసి గమనించేసి ఇంకా పదే పదే మిమ్మలను వెతుకుతూ వాళ్ళ ప్రతి ఒక్క చిన్న పెద్ద సమస్యలన్నింటినీ మీ దగ్గరికి తీసుకొచ్చి ఇంకా మీరే యేసుప్రభులాగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. లేదండి, ఈ పరామర్శ పరిచర్య చేసేటప్పుడు
ఏ ప్రాబ్లంతో వచ్చారో, ఏ సమస్యతో వచ్చారో, ఏ కష్టంతో వచ్చారో అది బైబిల్ ఆధారితంగా వాళ్ళు దానిని రిజాల్వ్ చేసుకునేటట్టు మీరు ఎంకరేజ్ చేయాలా, వాళ్ళని గైడ్ చేయాలా. కానీ ఆ ప్రాబ్లం రిజాల్వ్ అయ్యాక, ఆ సమస్య తీరిపోయాక ఇంకా వాళ్ళను దేవుని మీద ఆధారపడేటట్టు చూడాలండి. మళ్ళీ పదే పదే మీ దగ్గరికి రావడానికి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. మనం ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదండి, గివ్ ఎ మ్యాన్ ఎ ఫిష్, హీ విల్ ఈట్ ఇట్ ఫర్ ఎ డే, టీచ్ ఎ మ్యాన్ ఫిషింగ్, హీ విల్ ఈట్ ఫర్ ఎ లైఫ్ టైమ్. అంటే వాళ్ళకి దేవుని మీద ఆధారపడి వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో, పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడి ఏ విధంగా వాళ్ళు దేవునికి ఈల్డ్ అవ్వాలో, మరి దేవునికి సబ్మిట్ కావాలనో అది మనం నేర్పిస్తూ ఉండాలి. సో ఆ డిపెండెన్సీ అనేది మనము ఎంకరేజ్ చేయకూడదు. మరి దేవుని మీద ఆధారపడేటట్టు వాళ్ళని ప్రోత్సహించాలి. రెండవది ఏంటంటే, మరి సహజంగా మనము పరిచర్య చేసేటప్పుడు గృహాలు దర్శిస్తుంటాము, లేదా మన యొక్క పాస్టరల్ ఆఫీసెస్లో కూర్చొని ఇలాంటి పరిచర్య చేయడానికి మనకు అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. మరి అలాంటి పరిచర్య చేసేటప్పుడు పురుషులు స్త్రీలు ఇద్దరూ రావచ్చు. మరి ఒకవేళ గనక మీరు పురుషులై ఉంటే గనక మరి ఇలాంటి పరిచర్య పురుషులతోనే చేయడానికి మరి దేవుడు మనకు ఒక కాషన్, ఒక భద్రత తీసుకోవాలనేసి మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఈ రిలేషనల్ బౌండరీ, ఎందుకంటే ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి చాలా మనసారా చెప్పుకునేటటువంటి బాధలు ఉంటాయి కాబట్టి మనం మంచిగా పరిచర్య చేసేటప్పుడు వేరే వాళ్ళు మనతో చాలా సన్నిహితంగా వచ్చే ప్రసక్తి ఉంది. కాబట్టి మీరు పురుషులై ఉన్నప్పుడు మరి ఎప్పుడైనా స్త్రీలు వచ్చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక, వాళ్ళ సమస్యలు కనుక చెప్పుకుంటే మరి ఒకలాంటి ఇమోషనల్ డిపెండెన్సీ, భావోద్రికమైనటువంటి ఒక అట్రాక్షన్ కూడా కలగచ్చు. మీరు కూడా ఆ టెంప్టేషన్లోకి వెళ్ళచ్చు. కాబట్టి మనము కౌన్సిలింగ్ చేసేటప్పుడు, అంటే మనము ఇలాంటి మొదటి మెట్లు మన పరామర్శ పరిచయంలో మనం కొత్తగా వెళుతున్నప్పుడు ఒక మంచి రూల్ పాటించేది ఏంటంటే, పురుషులతో బైబిల్ ఆధారితమైనటువంటి పరిచర్య చేయడము అది సేఫ్, భద్రత మనకు. అదేవిధంగా స్త్రీలతో చేయడము అది మంచి రూల్ అండ్ ప్రిన్సిపల్. సో ఈ యొక్క సరిహద్దును కూడా మనము పాటిస్తే కనుక బాగుంటుందండి. మూడోది, ఎప్పుడైతే ఇలాంటి పరిచర్య చేయడానికి మనం పూనుకుంటామో ఒక వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనటువంటి కండిషన్ మనము పాటించాలి. అదేంటంటే కాన్ఫిడెన్షియాలిటీ. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఎంతోమంది వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి సమస్యలను, వాళ్ళ యొక్క వివాహ సంబంధమైనటువంటి సమస్యలు, పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు, లేదా ఆర్థికంగా ఉండేటటువంటి కష్టాలు కానీ, లేకుంటే వాళ్ళ చర్చికి సంబంధించినటువంటి విషయాలే కానీ, లేదా వాళ్ళ అత్తమామల విషయాలు కానీ, చాలా వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు మీతో షేర్ చేసుకుంటారు. ఒక్కటి కోరుతారు. ప్రతి ఒక్క వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక ప్రశ్న వాళ్ళ మనసులో ఉంటుంది. ఏంటంటే, ఈమె నేను నా సమస్య పంచుకుంటే గనక మరి కాన్ఫిడెన్షియల్గా పెడతాడా లేదా, ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడతాడా, పంచుకుంటాడా, నా యొక్క ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళతో చెప్తాడా అనేది ఒక ప్రశ్న ఉంటుంది. దానిని మీరు చాలా జాగ్రత్తగా వాళ్ళకు ఒక హామీ ఇవ్వాలండి. ఈ కౌన్సిలింగ్ సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు ఆ ప్రాబ్లం వినకముందే వాళ్ళకు ఒక హామీ ఇవ్వాలి. ఏమ్మా నువ్వు నీ యొక్క సమస్యను పంచుకోబోతున్నావు, ఏమయ్యా నీ యొక్క సమస్యను నాతో పంచుకోబోతున్నావు. ఒక్కటి నేను మీతో చాలా ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, మీరు చెప్పబోయే ప్రాబ్లము ఎవరితో నేను పంచుకోను, మీకు ఆ కాన్ఫిడెన్షియాలిటీ ఇస్తాను. కాబట్టి మీరు భయపడకండి. ఈ యొక్క సమస్య మీ మధ్యలో, మా మధ్యలో, ఇంకా దేవుని మధ్యలో వీళ్ళతోనే ఉంటుంది కాబట్టి ఇంకెవరితో నేను పంచుకోను. కానీ 2 విషయాల్లో మాత్రము ఈ కాన్ఫిడెన్షియాలిటీ నేను
బ్రేక్ చేయాల్సి వస్తుందేమో, వేరే వాళ్ళకి చెప్పవలసి వస్తుందేమో. అదేంటండి, ఒకటేమో మీ యొక్క ప్రవర్తన ద్వారా మీకే కానీ ఇంకెవరికే కానీ మరి వాళ్ళ యొక్క లైఫ్ జీవితానికి ఏదైనా ప్రమాదానికి దారితీస్తే కనుక అప్పుడు మరి నేను కాన్ఫిడెన్షియాలిటీ బ్రేక్ చేయాల్సి వస్తుంది. మీ కుటుంబ సభ్యులతో కానీ, లేకుంటే మీ పాస్టర్తో కానీ, మరి వేరే వాళ్ళతో కానీ ఈ యొక్క సమస్యను పంచుకునే ప్రసక్తి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే ఏదైనా చట్టము గనక మరి మీరు బ్రేక్ చేయబోతుంటే కనుక ఆ సమయంలో కూడా మరి చట్ట ప్రకారంగా ఏమైనా రూల్స్ కనుక బ్రేక్ చేస్తే కనుక అప్పుడు కాన్ఫిడెన్షియాలిటీ బ్రేక్ చేసే ప్రసక్తి వస్తుంది. ఈ రెండు సిచ్యువేషన్స్ తప్ప ఇంకెప్పుడు కాన్ఫిడెన్షియాలిటీ బ్రేక్ చేయను అనేసి ఎవరైతే మీ దగ్గరికి పరామర్శ పరిచర్య కొరకు వస్తారో వాళ్ళకి హామీ కలిగి చేయాల. సో మనం ఏం గమనిస్తున్నామండి, కౌన్సిలింగ్ చేసేటప్పుడు పరామర్శ, బైబిల్ ఆధారితమైనటువంటి పరామర్శ చేసినప్పుడు మరి ఈ 3 సంగతులు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మంచి మార్పు, ఆదరణ, మరి భద్రతతో కూడినటువంటి ఆ మార్పు కొరకు మీరు ఈ పరిచర్యను చేయాలా. రెండోది ఏంటండి, మీరు ఆ సంబంధం ఏర్పరచుకునేటప్పుడు మరి ఆ సరిహద్దులను పాటించాలా. మరి మూడోది ఏంటంటే మంచే చేయాలి కానీ చెడు చేయకూడదు. మంచే చేయాలి కానీ చెడు చేయదు. ఎందుకంటే మన మెడికల్ డాక్టర్స్ దగ్గర ఒక మంచి ప్రిన్సిపల్ ఉందండి. అదేంటంటే ఇఫ్ యూ కాంట్ డూ ఎనీ గుడ్, డోంట్ డూ ఎనీ బ్యాడ్. అంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, అక్కడ ఒక వ్యక్తి మరి గాయాలతో ఉన్నాడనుకోండి, అతన్ని ఏ విధంగా మనము హ్యాండిల్ చేయొచ్చు అని తెలిస్తే కనుక మనం చేయాలి. లేదా ఎవరన్నా డాక్టర్ని కానీ ఎవరన్నా వాళ్ళని పిలిస్తే మంచిది. ఎందుకంటే మనకు తెలియకపోతే వాళ్ళని హ్యాండిల్ చేసేటప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ నొప్పి కానీ ఇంకా వాళ్ళ సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేట్ అయితే కష్టం. కాబట్టి మన దగ్గరికి కూడా బైబిల్ ఆధారితమైనటువంటి పరిచర్య కొరకు, పరామర్శ పరిచర్య కొరకు వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తూ వాళ్ళకి ఆదరణ కలిగేటటువంటి పరిచర్యను చేయాలి. ఏ విధంగా కూడా వాళ్ళ ప్రాబ్లం కానీ వాళ్ళ సమస్యను కానీ ఇంకా కాంప్లికేట్ చేయకూడదు, ఇంకా ఎక్కువగా వాళ్ళని బాధ పెట్టకూడదు. అలా చేసినట్లయితే మనము దేవుణ్ణి మహిమపరచాము, జనాలకు మనము దీవెనకరంగా ఉండం. సో ఇవి మనం గుర్తుపెట్టుకొని ముందుకు సాగుదాం. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏం చూస్తామంటే, మరి ఇలాంటి వ్యక్తి, ఇలాంటి కౌన్సిలర్ మరి బైబిల్లో చెప్పబడిందా? మనం అది నెక్స్ట్ లెసన్లో చూద్దాం. ఎవరెవరు చేశారు, ఏ విధంగా చేశారు, మరి బైబిల్ ఆధారంగా కౌన్సిలింగ్ అనేది, ఆ పరిచర్య అనేది ఉందా లేదా అనేది చూస్తాం. కానీ ఒక కౌన్సిలర్కి ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏంటి, వాళ్ళకు ఉండవలసినటువంటి మరి లక్షణాలు ఏంటి, ఓకే, ఇవి మనం చూద్దాం. మొట్టమొదటిగా గమనించాల్సింది ఏంటంటే, మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఒక కౌన్సిలర్, ఓకే, పరామర్శ పరిచర్యకుడు, ఒక కౌన్సిలర్ మరి హీ మస్ట్ హ్యావ్ అ క్లోజ్ కమ్యూనియన్ విత్ గాడ్. ఎందుకంటే మనము చేసేటటువంటి పరిచర్య అనుభవపూర్వకమైనటువంటి పరిచర్యే కాకుండా బైబిల్ ఆధారితమైనటువంటి పరిచర్య. ఈ బైబిల్ని గనక అర్థం చేసుకోవాలంటే గనక కేవలము ఒక థియోలాజికల్ కాలేజ్కి వెళ్ళడమే కాకుండా, లేదా ఇలాంటి మీరు కోర్స్, ఈ యాప్ ద్వారా మీరు పొందుతున్నటువంటి ఈ కోర్సే కాకుండా, మరి పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఎప్పుడైతే దేవునితో సమయము గడుపుతారో ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏ విధంగా మాట్లాడతాడో, ఏ విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దుతున్నాడో దాని ఆధార ప్రకారంగా మనం పరిచర్య చేయాలండి. మన జీవితంలో కనుక మరి దేవుడు మార్పుని తీసుకురాకపోతే కనుక మరి వేరే వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి మనకు ఎలాంటి హక్కు ఉండదండి. ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో చేరి
పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ వాక్య ఆధారంగా ఎప్పుడైతే మాట్లాడతాడో మరి అలాంటి సలహా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము మన జీవితంలో దానిని అమలుపరుస్తూ దేవుని యొక్క శక్తిని మనము అనుభవిస్తున్నప్పుడు అలాంటి సందర్భంలో అలాంటి సిచ్యువేషన్లో మనము ఇలాంటి పరిచర్య చేయడానికి మనకు హక్కు కలుగుతుంది. అందువలన మొట్టమొదటి లక్షణం ఏంటంటే మనము దేవునితో చాలా సన్నిహితంగా సమయం గడుపుతూ పరిశుద్ధాత్మ దేవుని స్వరమును వింటూ వాక్యాధారమైనటువంటి ఆ స్వరమును వింటూ మన జీవితాలని మనము చక్కపరుచుకోవాలి. అది మొట్టమొదటి లక్షణం. రెండోది ఏంటంటే మరి యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా మనస్ఫూర్తిగా, చాలా పరిపూర్ణతో, శక్తితో తను పరిచర్య చేశాడు. కానీ అన్నిటికైనటువంటి ముఖ్యమైనటువంటి ఒక క్వాలిటీ, ఒక లక్షణము యేసు ప్రభు పరిచర్యలో గమనిస్తూ ఉంటాం. అదేంటంటే హీ వాజ్ కంపాషనేట్. చాలా ప్రేమతో కూడినటువంటి సహానుభూతి. హీ వాజ్ కంపాషనేట్. ఎప్పుడైతే జనాలను చూశాడో ఒక మాట అన్నాడు, ఐ హ్యావ్ కంపాషన్, దీస్ ఆర్ లైక్ షీప్ విదౌట్ షెపర్డ్. ఎలా ఉన్నారండి ఈ జనాలు? వీళ్ళు గొర్రెల మంద, వాళ్ళకి కాపరి లేనటువంటి గొర్రెల మందల్లాగా ఉన్నారు అనేసి యేసు ప్రభు భావించాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలను చూస్తూ ఉంటామో వాళ్ళ పట్ల, వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు, వాళ్ళు మరి శారీరకంగా కానీ మరి మానసికంగా కానీ వాళ్ళు బాధపడ్డప్పుడు మన మనసులో ఏం కలుగుతుంది? కోపమా? లేకుంటే ఒక లాంటి ఇండిఫరెన్సా? లేకుంటే ఏంటి వీళ్ళకి ఇంత మాత్రం తెలీదా అలాంటి యాటిట్యూడా? లేదండి. అందరికీ కష్టాలు వస్తాయి, అందరికీ బాధలు ఉంటాయి. కానీ మనం మాత్రం ఈ యొక్క కౌన్సిలర్కి ఉండేటువంటి క్వాలిటీ లక్షణం ఏంటంటే కంపాషనేట్. వాళ్ళని జడ్జ్ చేయకుండా, వాళ్ళని కంపాషనేట్, చాలా సహానుభూతితో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని చూడడము, వాళ్ళతో వ్యవహరించడము మనం నేర్చుకోవాలి. ఈ కంపాషన్ లేకపోతే కనుక మనం ఒక మెషిన్ లాగా ఉంటాం, ఒక టాస్క్ మాస్టర్ లాగా ఉంటాం. మనం చెప్పి వెళ్ళిపోతూ ఉంటాము. మనం ఒక ప్రీచర్ లాగా బిహేవ్ చేస్తుంటాము, ఒక ఎవాంజలిస్ట్ లాగా బిహేవ్ చేస్తుంటాము. దేవుడిచ్చినటువంటి వాక్యం వాళ్ళతో పంచుకుంటాము. కానీ ఓపికతో, ప్రేమతో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ బాధలను పంచుకొని ఆ పరిచర్య చేయడానికి మనము సిద్ధంగా ఉండం. కాబట్టి అలాంటి కంపాషన్ మనకు కావాలా? దాని కొరకు మనము ప్రార్థన చేయాలి. సో క్లోజ్ కమ్యూనియన్ విత్ గాడ్ అండ్ కంపాషన్ టువర్డ్స్ పీపుల్. మూడోది ఏంటంటే మనము ఇంకొక సి అని అంటాము ఇంగ్లీష్లో, కంపాషన్, క్లోజ్ కమ్యూనియన్. మూడోది ఏంటంటే కాంపిటెన్స్. కాంపిటెన్స్ అంటే నైపుణ్యత. ఇప్పుడు మనము ఒక వచనము చూసినట్లయితే సామెతల గ్రంథము 22 అధ్యాయము 29వ వచనంలో చూసినట్లయితే ఇంగ్లీష్లో ఈ విధంగా రాయబడి ఉంది. డూ యూ సీ ఎ మ్యాన్ స్కిల్డ్ విత్ హిస్ హ్యాండ్స్? హీ విల్ సర్వ్ బిఫోర్ కింగ్స్, హీ విల్ నాట్ సర్వ్ బిఫోర్ ఆబ్స్క్యూర్ మ్యాన్. అంటే ఎవరైతే నైపుణ్యతో పరిచర్య చేస్తారో వాళ్ళని దేవుడు చాలా గొప్పగా వాడుకుంటాడు అనేసి సెలవేయబడ్డది. అందువలన మీరు మీ జీవితాలను దేవునికి అంకితం చేసి ఇలాంటి పరిచర్యను మీరు చేపట్టినప్పుడు ఇంకొక అంశంలో కూడా మీరు ధ్యానించాలి. అదేంటంటే మరి నేను చేసేటటువంటి పరిచర్యలో నాకు నైపుణ్యత ఉందా లేదా అనేది గమనించాలి. ఐఎమ్ ఏ కాంపిటెంట్ కౌన్సిలర్. నైపుణ్యతతో ఉన్నటువంటి పరామర్శ పరిచరికునా కాదా అనేది మనము గమనించాలి. దీంట్లో కాంపిటెన్స్ అంటే 3 అవసరం ఉంటాయండి. 3 అంశాలు మనం గమనించాలి. ఒకటేమో నాలెడ్జ్. ఇప్పుడు మనం పాత నిబంధన గ్రంథంలో
ప్రవక్తలు ఎన్నోసార్లు దేవుని యొక్క మాట ఈ విధంగా చెప్పారు. ఏంటి? మై పీపుల్ పెరిష్ ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంటే దేవుని యొక్క జ్ఞానము లేనందువలన నా యొక్క జనాలు నశించుతున్నారు అని అంటున్నారు. సో డూ వీ హ్యావ్, మనము మరి దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉన్నామా? పరిశుద్ధాత్మ వాక్యముతో కూడినటువంటి దేవుని జ్ఞానము మనం కలిగి ఉన్నామా లేదా? సో నాలెడ్జ్ అనేది చాలా ప్రాముఖ్యం. సో మనం సిస్టమాటిక్ స్టడీ, మనకు బిబ్లికల్ సిస్టమాటిక్ స్టడీ, అందువలన మీరు ఈ యాప్ ద్వారా కూడా మీరు ఈ యొక్క సిస్టమాటిక్ ట్రైనింగ్ పొందుతున్నారు. సో మీ ఒక నైపుణ్యత పెరుగుతుంది ఎప్పుడైతే ఇలాంటి వాటితో మీరు మీ యొక్క పరిచయం చేస్తారో, మీ యొక్క నైపుణ్యత పెరుగుతుంది. రెండోది ఏంటంటే నాలెడ్జ్, స్కిల్. అంటే ఏ విధంగా చేయాలి, నాలెడ్జే కాకుండా అది ఏ విధంగా మనం మన జీవితాల్లో అమలుపరచాలి, ఏ విధంగా కూర్చొని వినాలా, ఏ విధంగా మనం ప్రశ్నలు అడగాల, ఏ విధంగా వాళ్ళ జీవితంలో ఏ విధంగా సలహాలు మనము వాళ్ళ జీవితం ద్వారానే మనం తీసుకురావచ్చు, అలాంటి నైపుణ్యత మనం వాళ్ళకి ఇవ్వాలి. యాటిట్యూడ్, వైఖరి. మనము ఎలాంటి వైఖరితో మనం పరిచర్య చేస్తున్నాం. ఎప్పుడైతే ఎవరైనా కష్టంలో వచ్చినప్పుడు, పాపం చేసినప్పుడు, మరి పాపాలను ఒప్పుకున్నప్పుడు మనం ఎలాంటి వైఖరితో ఉన్నాం? మనం ఒక జడ్జిమెంటల్ యాటిట్యూడ్తో ఉన్నామా, లేదా కంపాషనేట్ యాటిట్యూడ్తో ఉన్నామా? సో ఈ మూడు అవసరం అండి. నాలెడ్జ్, స్కిల్ అండ్ యాటిట్యూడ్. ఆ మూడు కలిసినప్పుడు మన యొక్క కాంపిటెన్సీ పెరుగుతుంది, మన యొక్క శక్తి పెరుగుతుంది, మన యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మనము ఎక్కువగా ఫలిస్తాము, మన యొక్క పరిచర్యలో ఎక్కువ ఫలము మనం పొందుతూ ఉంటాము. సో అది మూడవ సి అని అంటాము, కంపాషన్. మనము చాలా వి షుడ్ బి కంఫర్టబుల్ టు టాక్ టు. అంటే మనము సాధారణంగా దేవుని సేవకుల్లాగా మనం గృహాలకు వెళ్ళినప్పుడు, లేదా దేవుని సేవకుల్లాగా ఎవరైనా మన దగ్గరికి పరిచర్య కొరకు వచ్చినప్పుడు మనం చాలా అప్పుడప్పుడు ఒక విధంగా మనం భావించవచ్చు. ఏంటి, నేను దేవుని సేవకుని, ఒక ఫాల్స్ ఇంపార్టెన్స్ ఉండొచ్చు. కానీ అలాంటి వ్యక్తులకు ఇలాంటి పరిచర్య చేయడం కష్టమైపోతుంది. ఎందుకంటే మరి వచ్చే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, వాళ్ళ యొక్క సమస్యలను పంచుకోవడానికి అంతగా ఇష్టపడిపోవచ్చు, అంతగా కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. కాబట్టి మనం చాలా ఫ్రెండ్లీగా ఉండాలండి. మనం బైబిల్లో చూస్తుంటాము, యేసు ప్రభు ఆఖరికి తన యొక్క శిష్యులతో ఏమని సెలవిచ్చాడు? ఐ హ్యావ్ కాల్డ్ యూ మై ఫ్రెండ్స్, నో లాంగర్ సర్వెంట్స్, ఐ హ్యావ్ కాల్డ్ యూ మై ఫ్రెండ్స్ యాజ్ మై ఫ్రెండ్స్. మరి మనల్ని చాలా తగ్గించుకొని హ్యూమిలిటీతో మనము వాళ్ళకి ఒక ఫ్రెండ్లీ స్నేహభావంతో మన పరిచర్య చేయాలి. కంఫర్టబుల్ టు టాక్ టు అంటే మనము ఏదో ఒక హోదాలో ఉన్నట్టు, ఒక పై స్థాయిలో ఉన్నట్లు ఆ విధంగా భావించకుండా మరి యేసు ప్రభుని పోలి చాలా నెమ్మదిగా, చాలా ఫ్రెండ్లీగా వాళ్ళతో వ్యవహరించాల. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక టీచర్ స్టూడెంట్ మధ్యలో జరిగేటటువంటి, టీచర్ అంటే స్టూడెంట్స్ చాలా భయపడేవారేమో మన యొక్క ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది భయం. కానీ ఏదో టీచర్కి స్టూడెంట్కి అలాంటి సంబంధం ఉంటుంది. కానీ ఒకవేళ కనుక టీచర్ చాలా స్ట్రిక్ట్గా ఉండి ఎప్పుడు లెసన్స్ గురించే మాట్లాడేసి మరి ఏ తప్పు చేసినా చాలా గంభీరమైనటువంటి, చాలా కఠినమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చేసి అలాంటి టీచర్ లాగా ఉంటే కనుక మరి ఒక స్టూడెంట్ అలాంటి టీచర్ దగ్గరికి వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ ప్రాబ్లం తీసుకెళ్తాడా? తీసుకెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ఆ భయముతో కూడినటువంటి సంబంధం ఉంది కాబట్టి. కానీ కొంతమంది టీచర్స్ ఏం చేస్తారు? చక్కగా పాఠాలు చెప్తారు, స్ట్రిక్ట్గా ఉంటారు, అట్ ద సేమ్ టైం ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. మరి అలాంటి టీచర్స్ దగ్గర మరి ఈ స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను పంచుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మనం కూడా మరి ఫ్రెండ్లీగా ఉండి మరి అందరినీ ఆకర్షిస్తూ, చిరునవ్వుతో ఆకర్షిస్తూ, మరి చక్కగా గ్రీట్ చేస్తూ, మరి ఎలాంటి విభేదం చూపించకుండా
అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేస్తూ మనం కనుక పరిచర్య చేస్తే మరి ఎంతోమంది మన దగ్గరికి వచ్చి పరామర్శ కొరకు ఆశిస్తూ ఉంటారు. సో ఇదొక ఇంకొక లక్షణం మనము ఉండవలసినటువంటి పరామర్శ పరిచర్య చేసేటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణం. కౌన్సిలర్, పరామర్శ పరిచర్యకుడు, హీ మస్ట్ కమాండ్ రెస్పెక్ట్. అంటే డిమాండ్ కాదండి. మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు డిమాండ్ చేయొచ్చు. పోలీస్ ఆఫీసర్ డిమాండ్ చేయొచ్చు, లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ డిమాండ్ చేయొచ్చు, ఒక మినిస్టర్ డిమాండ్ చేయొచ్చు. కానీ దేవుని యొక్క సేవకుడు డిమాండ్ చేయడండి. అతను ఆయన జీవించే ఆ జీవితం ద్వారా మరి జనాల దగ్గర నుంచి ఒక రెస్పెక్ట్ని పొందుతాడు. కాబట్టి మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, నలుగురు మధ్యలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం? మరి చీప్ జోక్స్ వేస్తామా, లేదా ఒకరి మీద ఒకరికి చెప్తూ ఉంటామా, లేదా మరి దేవుని యొక్క వాక్యము సరిగా మనము పంచిపెట్టలేకపోతున్నామా, లేదా మరి దేవుని యొక్క వాక్యం యొక్క ఆ జ్ఞానము చాలా తక్కువ ఉందా? ఇవన్నీ మనం గమనించేసి వీ షుడ్ కమాండ్ రెస్పెక్ట్, నాట్ డిమాండ్. అప్పుడు జనాలు మనం చెప్పే మాటలను కూడా వాటిని రెస్పెక్ట్ చేస్తూ మనం చెప్పే మాటలను వాళ్ళు యాక్సెప్ట్ చేసి దానిని వాళ్ళ జీవితంలో అమలుపరచడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే ఆఖరిది, మనము చాలా చక్కగా మరి ఎప్పుడైనా మనము కౌన్సిలింగ్ చేసేటప్పుడు దానికి ఫలితం ఇమ్మీడియట్గా ఉండకపోవచ్చు. కానీ మనము చేసేటువంటి పరిచర్య చక్కగా సరిగా వాక్యాధారంగా ఉందా లేదా అనేసి మనము గమనించాలి. మీకు ఉదాహరణ చెప్తాను. మరి ఈ రిచ్ యంగ్ రూలర్, మరి ఈ యవనస్తుడు, చాలా గొప్పగా ఉన్నటువంటి యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చేసి మరొక ప్రశ్న వేశాడు. అదేంటంటే మరి హౌ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యంలో ఏ విధంగా ప్రవేశించవచ్చు అనేసి అడిగాడు. యేసు ప్రభు ఏమన్నాడండి, ఈ 10 ఆజ్ఞల్లో ఆఖరి 6 ఆజ్ఞలను చెప్పాడు. మరి ఇవి పాటించు, నువ్వు జీవిస్తావు అని అన్నాడు. మరి ఆ యవనస్తుడు ఏమన్నాడంటే, నేను బాలుడుగా ఉన్నప్పటి నుంచి దీనిని పాటిస్తున్నాను. మరి ఆ యేసు ప్రభు ఏమన్నాడంటే, మంచిదే, కానీ ఒక్కటి మాత్రం నీలో లేదు. అదేంటంటే, నువ్వు తిరిగి వెళ్ళి నీకున్నదంతా సమస్తమంతా అమ్మి బీదవాళ్ళకి ఇచ్చేసి నన్ను వచ్చి వెంబడించు అన్నాడు. చక్కటి సలహా, చక్కటి పరామర్శము. యేసుక్రీస్తు ప్రభు వండర్ఫుల్ కౌన్సిలర్, తను ఇచ్చినటువంటి పరామర్శ అయినప్పటికీ ఆ యవనస్తుడు రిచ్ యంగ్ రూలర్ ఆయన ఆ యొక్క పరామర్శను స్వీకరించాడా, దానిని అవలంబించాడా, దానిని పాటించాడా? చాలా దుఃఖపడి వెళ్ళిపోయాడు. మరి యేసు ప్రభు ఏం చేశాడండి? యేసు ప్రభు ఆయనను వెంబడించాడా? ఆయనను వెంబడించి, చూడు బాబు, నేను వండర్ఫుల్ కౌన్సిలర్ని, ఇంకా నాకన్నా మంచి కౌన్సిలర్ నీకు ఎవరు దొరకరు, నేను ఇచ్చేటటువంటి కౌన్సిలింగ్ బెస్ట్ కౌన్సిలింగ్ ఇన్ ద వరల్డ్ అనేసి చెప్పి, నువ్వు గనక దీనిని పాటించకపోతే నువ్వు చాలా మోసపోతావు అనేసి ఆయనను వెంబడించి ఆ విధంగా పీడించాడా? లేదండి. దేవుడు అందరికీ ఒక ఫ్రీ విల్, స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి ఆ ఫ్రీడమ్ని మనం ఎప్పుడూ తీసుకోకూడదు. మనం చేసేటువంటి పరామర్శ పరిచర్యలో ప్రేమపూర్వకంగా, బైబిల్ ఆధారంగా, నైపుణ్యతో, కంపాషన్తో మనం పరిచర్య చేయాలి. కానీ వాళ్ళు దానిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేసి అది వాళ్ళకి వదిలిసేయాలి. మనం ప్రార్థనపూర్వకంగా చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడతాడనేసి మనము నమ్ముతూ ఆ పరిచర్య చేయాలి. కానీ ఒకవేళ ఎవరైనా మనము ఇచ్చేటటువంటి ఆ సలహా, మనము చేసేటటువంటి ఆ పరిచర్యను తృణీకరిస్తే కనుక మనం బాధపడకూడదు. దేవుడు ఎప్పుడో ఆ విత్తనాన్ని తీసుకొని, మీరు చేసేటటువంటి పరిచర్య యొక్క విత్తనాన్ని తీసుకొని దానిని మరి ఫలింప చేయగలుగుతాడు దేవుడు. అది దేవుని మీద మనం వదిలేస్తాం. ఇలాంటి పరిచర్య చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
బైబిల్ ఆధారితమైనటువంటి పరిచర్య. మరి ఈ పరిచర్య చేయడానికి ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఎంతోమంది దేవుని యొక్క సేవకులు ఇవాంజలిజంలో ఉన్నారు. మంచిది, అది అవసరం. లోకమంతా దేవుని యొక్క సువార్తను వినాల. వాళ్ళందరూ బయటికి వెళ్ళి సువార్తను పంచుకుంటే కనుక అందరూ వింటారు. మంచిది అది. మరి చర్చెస్లో, సంఘాలలో మరి పాస్టర్స్, దేవుని యొక్క కాపరులు మరి ప్రతి సండే, ప్రతి ఆదివారం, ప్రతి కుటుంబం, ప్రతి కూటంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటారు. పెద్ద సమూహంలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటారు. అది అవసరము. ఆ టీచింగ్ అవసరము, ప్రాఫెసీ అవసరం, హీలింగ్ అవసరము. కానీ ఈరోజు పదే పదే దేవుడు మళ్ళీ మనల్ని గుర్తిస్తున్నాడు. ఏంటంటే వ్యక్తిగతంగా ఎంతోమంది బాధపడుతున్నారు. వ్యక్తిగతంగా ఎంతోమంది ఎన్నో విధాలుగా వాళ్ళకున్నటువంటి బాధలలో, సమస్యలలో వాళ్ళకి బైబిల్ ఆధారితమైనటువంటి పరిచర్య కావాలని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మరి ఇలాంటి కౌన్సిలింగ్, ఇలాంటి కౌన్సిలర్, ఇలాంటి జనాలకు ఈ పరిచర్యను మీరు మీ యొక్క సేవ ద్వారా తీసుకెళ్తారా? ఎంతో అవసరము. మీరు తీసుకెళ్తారని నా నమ్మకము. దీనిని తీసుకెళ్ళి దేవుణ్ణి మహిమపరిచి జనాలకు దీవెనకరంగా ఉంటారనేసి మిమ్మల్ని యేసు ప్రభు నామమున దీవిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ.